2025 అయితే క్లోజ్ అయిపోయింది. లాస్ ఆఫ్ ప్రాఫిట్ ఏదో ఒకటి అయితే జరిగిపోయి 2026లోకి అయితే మనం వచ్చేసినాం, రైట్. సో ఈ ఇయర్ని మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటేనే ఎండ్ ఆఫ్ ద ఇయర్ వరకు మనము ప్రాఫిట్లో ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. లేదంటే మళ్ళీ 2025 లాగానే లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఒక ఐడియా కోసం మనమైతే 2026 ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటే బెటర్, ఎక్కడ ఏ సెగ్మెంట్లో మనము ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేస్తే బెటర్ అని చెప్పేసి ఒకసారి మాట్లాడుకుందాం, ఓకేనా. బట్ 2026లో చాలా జరగబోతున్నవి, సో చాలా రాబోతున్నవి కొత్త ఏవైతే ఉన్నాయో స్టాక్ మార్కెట్ సంబంధించిన న్యూస్ కానీ, సెబీకి సంబంధించిన న్యూస్ కానీ, సో మార్కెట్ సంబంధించిన న్యూస్ కానీ చాలా రాబోతున్నవి, చాలా చేంజెస్ కూడా అవుతూ ఉన్నవి. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉంటూ 2026ను మీరు హ్యాపీగా ప్లాన్ చేసుకోవాలి, ఓకేనా. సో ఇవాళ మన వీడియో ఏంటంటే హౌ టు ట్రేడ్ ఇన్ 2026, రైట్. సో ఇప్పుడే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, రైట్. సో చాలామంది ఇప్పటికీ 100కి 90% ఆఫ్ ట్రేడర్స్ లాస్ అవుతున్నారంటే అక్కడ ఏంటంటే 100కి 90% ఆఫ్ ద ట్రేడర్స్ ఇంకా నేర్చుకోవటం లేదు. ఎలా చేయాలని చెప్పేసి, ఎలా చూజ్ చేసుకోవాలని చెప్పేసి అలా వాళ్ళకి రావటం లేదు. దీనివల్లనే వాళ్ళు మోస్ట్లీ లాస్ అవుతున్నారు, రైట్. కాబట్టి ఫస్ట్ 2026లో మీరు చేయాల్సింది ఏంటంటే ఫోకస్ ఆన్ నాలెడ్జ్. పైన హెడ్డింగ్ పెట్టేసుకోండి, ఫోకస్ ఆన్ నాలెడ్జ్. ఖచ్చితంగా మీరు 2026లో మీ జర్నల్లో పెట్టుకోవాల్సిందంటే నాలెడ్జ్ మీద ఫోకస్ చేస్తా, రైట్. నాలెడ్జ్ మీద ఫోకస్ చేస్తే ఏ విధంగా ఫోకస్ చేయాలి గుర్తుపెట్టుకోండి. మొత్తం కోర్స్ కానీ ఏదైనా సరే ఫ్రీగాను యూట్యూబ్లో చాలా ఉంది, ఇంకెక్కడైనా సరే నేర్చుకున్న తర్వాత ఒక సెగ్మెంట్ని మీరైతే చూజ్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక సెగ్మెంట్ అంటే ఈక్విటీస్ అంటే డెరివేటివ్సా, కమోడిటీసా, ఇప్పుడు మనకు ఫారెక్స్ ఉంది, అదేవిధంగా మనకు క్రిప్టో ఉంది. సో దీంట్లో ఏదో ఒకటి మీరైతే చూజ్ చేసుకోండి, రైట్. చూజ్ చేసుకున్న తర్వాత లైక్ ఇప్పుడు మనం ఒక క్రిప్టో అనుకుందాం, రైట్, ఓకేనా. క్రిప్టో మీరు చూజ్ చేసుకుంటే కనుక క్రిప్టోలో ఎలా ట్రేడ్ చేయాలి, క్రిప్టోలో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, రైట్. ఎప్పుడైనా ఏ పాయింట్ నేర్చుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ మనకు ఎందుకు ఉపయోగపడుతుంది, ఎక్కడ ఉపయోగపడుతుంది, ఈ పాయింట్ వల్ల మనకు లాభం ఏంటి అనే విధంగానే ఎప్పుడైనా నేర్చుకోవాలి, గుర్తుపెట్టుకోండి. సో క్రిప్టో అనేది మీరు డిసైడ్ అనుకున్న తర్వాత మీరు దాంట్లో చాలా కైండ్స్ ఉంటాయి, బీటీసీ, ఈటీహెచ్, సోలానా, డోజీ అని చెప్పేసి చాలా కైండ్స్ ఉంటాయి. సో దీంట్లో మీరు ఎప్పుడైనా సరే లిక్విడిటీ ఉన్న ఏదైనా ఒక కాయిన్ అయితే తీసుకోండి ఫర్ ట్రేడింగ్ కోసం. ఇన్వెస్ట్మెంట్ కోసం మంచిగా ఏదైతే కనబడుతుందో దాంట్లో ఆ కాయిన్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే బిట్ కాయిన్ కూడా అలాంటి కాయినే. సో ఒక స్టేబుల్ లేని కాయినే. సో ఒక 10 to 15 ఇయర్స్లో అది $1,00,000 పోయింది. సో అదేవిధంగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఏకైనా సరే మంచి స్టెబిలిటీ అండ్ రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉన్న దాంట్లో అయితే చూజ్ చేసుకోండి, రైట్. సో ఇప్పుడు ట్రేడింగ్ కోసం చూజ్ చేసుకుంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు ఏ సెగ్మెంట్ చూజ్ చేసుకుంటారో నాట్ ఎన్ ఇష్యూ. సో బిట్ కాయిన్ మనం సెట్ చేసుకుంటే కనుక బిట్ కాయిన్లో ఒకే ఒక్క ఫార్ములా అంటే ఒకే ఒక స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయండి. దాన్ని 1000 times ఖచ్చితంగా బ్యాక్ టెస్ట్ చేయండి. 1000 timesకి 90% కంటే ఎక్కువగా అది మనకు కనుక సక్సెస్ రేట్ వస్తే 1000 times టెస్ట్ చేసినప్పుడు 90% కంటే ఎక్కువ అంటే 900+ మనకు సక్సెస్ రేట్ వస్తే కనుక ఆ యొక్క ఏదైతే ఉందో ఆ స్ట్రాటజీని తీసుకోండి. దాంట్లో చిన్న చిన్నగా ట్రేడ్ చేస్తూ పెద్దగా పెంచుతూ మీరు 1,00,000 నుంచి 2,00,000, 3,00,000, 4,00,000 ఇట్లా మీరైతే ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇది మనకు క్రిప్టో వరకు వస్తాయి. సో నేను ఒకవేళ మీరే ఒక సెగ్మెంట్ను నాకు 2026కి ఇవ్వండి అంటే నేను చెప్తా అంటే ఇన్వెస్ట్మెంట్ కంటే పెద్దది ఏది లేదు. ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మీకు లాభాలు వస్తాయి, ఇన్వెస్ట్మెంట్లోనే మీకు లాభం అనేది ఉంది. ఎందుకంటున్నా అంటే గుర్తుపెట్టుకోండి, ఆప్షన్స్లో కానీ క్రిప్టోలో కానీ ఇక్కడ కానీ పోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి వచ్చే ఛాన్సెస్ కంటే. బట్ ఇన్వెస్ట్మెంట్లో ఏంటంటే మంచి స్టాక్ చూసుకొని గుర్తుపెట్టుకోండి, ఒక స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసి దాన్ని ఫినిష్ చేసి ఇంకో స్టాక్లో ఫినిష్ పెట్టుకొని ఇలా షార్ట్ టర్మ్లో ఎప్పటికప్పుడు ఇంకో స్టాక్లోకి చేంజ్ చేసుకుంటూ రొటేట్ చేసుకుంటూ ఎన్ని రోజులైనా హోల్డ్ చేసే కానీ సిచ్యువేషన్ అక్కడ మనకు ఉంటుంది. కాబట్టి అక్కడ మనకి లిక్విడిటీ అని మళ్ళీ అదేవిధంగా సో డీకే అని చెప్పేసి ఇలాంటి ఇబ్బందులు ఏముండవు. కాబట్టి హ్యాపీగా మీరు దేంట్లో అయితే ఇబ్బంది లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారో అలాంటి స్టాక్స్ చూసుకొని బ్లూ చిప్ స్టాక్ చూసుకొని ఆ స్టాక్లో అయితే ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకొని అయితే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తాను. బట్ 2026లో కొత్తగా ఏమైందంటే లాస్ట్ 1-2 monthsలో చూసుకుంటే కమోడిటీస్ అనేది కాస్త ఎక్కువగా బూమ్ అయిపోయింది. అది ఇప్పుడు 2026లో కూడా కంటిన్యూ అవ్వబోతుంది.
కాబట్టి కమోడిటీస్ మీద కాస్త కాన్సన్ట్రేషన్ చేయండి, రైట్. ఇప్పుడు ఎందుకంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ సిల్వర్ అనేది 100% రిటర్న్స్ ఇచ్చింది, గోల్డ్ అనేది 75% ప్లస్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మనకు కాపర్ అనేది రెడీగా ఉంది బూమ్ అవ్వడానికి. సో కాబట్టి నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే, సో దీని మీద ఒక ఫుల్ వీడియో కూడా చేయబోతున్నా, మీకు చాలా యూజ్ అవుతుంది. సో కాబట్టి కాపర్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయండి. కాపర్లో ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలో, ఎలా చేయాలో, దానికి చేయడానికి చేస్తే ఎందుకు చేయాలని చెప్పేసి ఫుల్ వీడియో రాబోతుంది, కూడా చూడండి, ఓకేనా. కాబట్టి కాపర్ని కాస్త కాన్సన్ట్రేషన్ చేయండి. ప్రతిరోజు కమోడిటీలో సిల్వర్ ఒక మెటల్ ఉంది, డైలీ 10,000, 9,000, 5,000, 4,000 అనేది గ్యాప్ అప్స్ గ్యాప్ డౌన్ అవుతా ఉంది. కాబట్టి ఈ యొక్క పరిస్థితిని మీరు యూటిలైజ్ చేసుకోండి, గ్రాప్ చేసుకోండి, గట్టిగా దాంట్లో అయితే ఎర్నింగ్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సో దాని కమోడిటీస్ని కూడా పూర్తిగా నేర్చుకొని సిల్వర్లో అయితే సిల్వర్, గోల్డ్ కానీ, కాపర్లో కానీ సమ్ అదర్ మెటల్స్ ఏవి ఉంటాయో దాంట్లో ఖచ్చితంగా ఒక కన్ను అయితే వేసి ఉంచండి. 2026లో ఖచ్చితంగా కమోడిటీస్ అనేది మీ లిస్ట్లో కంపల్సరీ ఉండాలి, గుర్తుపెట్టుకోండి, రైట్. 2026లో మనకు ఉండాల్సిన ఇంకొక మెయిన్ పాయింట్ అంటే అవగాహన. ఏంటంటే న్యూస్, ఎందుకంటే చాలా యుద్ధాలు జరుగుతున్నవి, చాలా న్యూసెస్ ఫ్రమ్ యూఎస్ నుంచి కానీ, యూకే నుంచి కానీ, చైనా నుంచి కానీ, సో చాలా న్యూస్లు వస్తూ ఉన్నవి, రైట్. సో క్రిప్టో కరెన్సీ గురించి కానీ, ఫారెక్స్ గురించి కానీ, లీగల్ చేయాలి, ఇల్లీగల్ అని చెప్పేసి ఇలాంటి న్యూస్ వస్తున్నాయి. కాబట్టి కాస్త అవగాహన కూడా మనకు 2026లో ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఇప్పటివరకు చేసిన మిస్టేక్స్ అన్నీ ఒక లెక్క, ఇప్పటి నుంచి చేసేది ఒక లెక్క. కాబట్టి మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, మిస్టేక్స్ ఎన్ని చేసామో ఆ మిస్టేక్స్ నుంచి మనం నేర్చుకోకపోతే సో 2026లో కూడా మనం మిస్టేక్సే చేస్తాం. కాబట్టి కంపల్సరీ మిస్టేక్స్ నుంచి మనం ఎంతో కొంత నాలెడ్జ్ని మనం నేర్చుకొని ఆ మిస్టేక్స్ మళ్ళీ చేయకుండా సో మనం మన ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాలి. సో మనము 3 monkeys అని 5 monkeys అని కొన్ని వీడియోస్ అయితే మనం చేసుకున్నాం, ఆ వీడియోస్ ఒకసారి చూడండి. సో అవే అలాంటి స్టాక్స్ కొన్నిటిని తీసేసుకొని దాంట్లో పూర్తి పరిజ్ఞానాన్ని పెంచుకొని సో దాంట్లో మీరు ట్రేడ్ కానీ, ఫ్యూచర్స్ కానీ ఏదైనా ఒకటి చేయడానికి అయితే ట్రై చేయండి. ఒకటే సెగ్మెంట్లో, రైట్, ఒకటే సెగ్మెంట్లో ఒకటే స్ట్రాటజీతో, ఒకటే మెథడ్తో పోండి. అది రాకపోతే వదిలిపెట్టండి. చాలా రకాలుగా, చాలా విధాలుగా చేసి కూడా లాస్ అయినాం మనం. కాబట్టి ఈ పద్ధతిని ఒక్కసారి మనము పాటిస్తే కనుక సక్సెస్ రేట్ ఎట్లుంటుందో మీకే తెలుస్తుంది. కాబట్టి మన 0 to 1 lakhs ఎర్నింగ్ చేయాలి. ఒక బిగినర్ ఉన్నాడు అనుకోండి, 0 to 1 lakh ఎర్నింగ్ చేయాలంటే 2026లో కంపల్సరీ ఉండాల్సింది ఏంటండి, పూర్తి జ్ఞానం స్టాక్ మార్కెట్ గురించి. ఎంటర్ అవ్వాల్సింది ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్లోనే. సో నెక్స్ట్ ఖచ్చితంగా ఎంటర్ అయిన తర్వాత ఒకటే మెథడ్, రైట్, సింగిల్ సెగ్మెంట్, సింగిల్ స్ట్రాటజీ, సో సింగిల్ ఎజెండా, అంతా సింగిల్గా పోతే మాత్రమే మనము ఈ 2026లో సక్సెస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి మీరు మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ని కంపల్సరీ జాగ్రత్తగా వాడుకోండి, లాస్ అవ్వకండి. గుర్తుపెట్టుకోండి, సంపాదించడానికి జీవితాలు పడతాయి కానీ పోగొట్టడానికి ఒక్కరోజు సరిపోతుంది. సో ఆ ఒక్కరోజు పోతే కనుక ఆ లైఫ్లో మళ్ళీ తిరిగి రాదు. గుర్తుపెట్టుకోండి, స్టాక్ మార్కెట్లో ఎంత డబ్బులు ఇచ్చే అవకాశం ఉందో అంత లాగేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి స్టాక్ మార్కెట్కి ముందుకు వచ్చే ముందే మీకు డిసైడ్ అవ్వండి, నాకు స్టాక్ మార్కెట్ సెట్ అవుతుందా కాదా, నేను ఇక్కడ సర్వైవ్ అవుతానే కాదని చెప్పేసి మీరు అనుకున్న తర్వాతనే స్టాక్ మార్కెట్లోకి రండి. మంచి మెంటర్ని చూసుకొని ఖచ్చితంగా నేర్చుకోండి. మెంటర్ ఎందుకంటే ఖచ్చితంగా మీ యొక్క దారిని ఖచ్చితంగా తను సెట్ చేస్తాడు, మీ యొక్క మిస్టేక్స్ పోకుండా తను సలహాలు ఇస్తాడు. కాబట్టి మంచి మెంటర్ని కూడా చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. 2026లో జాగ్రత్తగా ఉండి మంచిగా ప్రతి ఒక్క సెగ్మెంట్ని చూస్ చేసుకొని లాస్ అవ్వకుండా ట్రేడ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.